ఈ రోజు నా బండికి ఆయిల్ చేంజ్ చేపిద్దామని చెప్పేసి గ్యారేజ్కి అయితే తీసుకొచ్చాను. అక్కడ మెకానిక్ గాడు అయితే 15-25 బంగాళీ వాడైతే తలగాడు నాకు. అసలు వీడిలో ఏం చూసి మెకానిక్ వర్క్ ఇచ్చారో వీడికి జాబ్ ఇచ్చిన వాడికే తెలియాలి. వాడి పని చూసిన తర్వాత అయితే జన్మలో మళ్ళీ గ్యారేజ్కి రాకూడదు అనిపించింది. అలా ఎందుకంటున్నానో చూడండి మీరే. గ్యారేజ్కి వచ్చి ఆయిల్ చేంజ్ చేయమని చెప్పగానే పని అయితే స్పీడ్గా స్టార్ట్ చేశాడు. వీడిని చూసి మంచి మెకానిక్ ఏమో అనుకున్నా. వాడు పని మొదలు పెట్టగానే అర్థమైంది వీడికి ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ అని. ఇంజన్ బోల్ట్ ఏ బిట్టుతో ఓపెన్ అవుతుందో కూడా వాడికి తెలియట్లేదు. ఎలాగోలో కింద మీద పడి ఇంజన్ బోల్ట్ అయితే ఇప్పాడు, కానీ ఆయిల్ అయితే సగం మీదే పోసుకున్నాడు. నేను చెప్పే వరకు వాడికి ఇంజన్ ఆయిల్ క్యాప్ తీయాలన్న విషయం కూడా తెలియట్లేదు. అంతేకాదు ఏ ఇంజన్లో ఎంత ఆయిల్ పోయాలన్న మినిమం నాలెడ్జ్ కూడా వాడికి లేదు అసలే. వాడు వచ్చి నన్ను అడుగుతున్నాడు ఈ ఇంజన్లో ఎంత ఆయిల్ పడుతుంది అని చెప్పేసి. ఇంజన్ యొక్క ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేయమని చెప్తే ఆ ఫిల్టర్ని ఎలా అయిపోలో తెలియక ఆ క్లిప్ని అయితే ఇరగొట్టేశాడు. అలాగే ఏసీ ఫిల్టర్ని కూడా క్లీన్ చేయమని చెప్దామనుకున్నా, కానీ దాన్ని కూడా ఇలాగే ఎక్కడ ఇరగొడతాడని చెప్పేసి దాన్ని క్లీన్ చేయమని చెప్పలేదు అసలు. నేను కనీసం రేడియేటర్లో అయినా వాటర్ చికేరా నాయన అంటే అప్పుడు రేడియేటర్లో వాటర్ పోయాలనే విషయం వాడికి గుర్తొచ్చింది. కానీ వైపర్ వాటర్ మాత్రం చెప్పకుండానే సొంతంగా పోసాడు. ఈ విషయానికి మాత్రం బెస్ట్ మెకానిక్ అవార్డు కంపల్సరీ ఇవ్వాల్సిందే. మీరు మాత్రం ఈ మెకానిక్ లాగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసాక.